ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో ఉన్నదని ఆహ్వానిస్తున్నాను. ప్రభులో మీరందరూ ఆనందిస్తూ ప్రభులో ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకున్నాం. జీవం గల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ పునరుత్థాన దినం ముందు మరొకసారి మీ నామాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మీరు మా జీవితంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ముందున్న సమయాన్ని మీ దయగల రక్షణస్థలకు మేము సమర్పిస్తున్నాం తండ్రి. మా ఆరాధనలోనూ, మా వాక్య ధ్యానంలోనూ, మా ప్రార్థనలో తోడే నడిపించండి. మీ వాక్కు ద్వారా నేను మా జీవితంలో నిర్మించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సూటిగా స్పష్టంగా మీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీరు మాకు అర్థమైన కొలది మనసారమును స్తుతించి, ఆరాధించి, కనపరిచి, మహిమపరచుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. అయినా ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభుని స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధించుకుని ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన మంచి దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో అనేకమైన అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను ఆయన జరిగించిన వాడుగా ఉన్నాడు. బదులుగా మనం ఏమి ఇవ్వలేం, కానీ ప్రభువుకు నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు మాత్రము తెలియచేయగలము. మన ప్రాణం అంతటితో ప్రభుని ఆరాధిద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పాట పాడుతూ ప్రభుని కనపడతాం. నా ప్రాణం, నా సర్వం, అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. నా ప్రాణం, నా సర్వం, అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. నా దోషములను క్షమించు దేవుడు, వేదనలను తొలగించును, కరుణా కటాక్షము కిరీటముగా ఉంచావు. నా ప్రాణం, నా సర్వం, అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. నా ప్రాణం, నా సర్వం, అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. నా ప్రాణం, నా సర్వం, అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. నా ప్రాణం, నా సర్వం, అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. నీ ఆత్మతో నన్ను నింపావు, నీ రక్షణ నాకిచ్చావు, కుమారునిగా నన్ను చేర్చుకున్నావు, పరమ తండ్రివి. నా ప్రాణం, నా సర్వం, అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. నా ప్రాణం, నా సర్వం, అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. నా ప్రాణం,
సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. Thank you, Lord. Thank you, Jesus. కరుణా కటాక్షము కిరీటంగా ధరింపు చేసి మా ప్రాణము సమాధి పాలవకుండా మిమ్మల్ని స్తుతించగలిగే భాగ్యము మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. పక్షిరాజు యవనం కొత్త దగ్గుచుంటున్నట్లుగా మేలుతో మా హృదయాన్ని తృప్తిపరుస్తూ మీ నమ్మకత్వాన్ని, మీ ప్రేమను మా జీవితంలో కనపరుస్తూ మీ నామమును బట్టి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నిండు హృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు మీకు తెలియజేస్తున్నాను తండ్రి. మాకు కలిగిన సమస్తముతో ఈ రోజున మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం, మీ నామాన్ని గొప్ప చేస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకము అని మా ప్రాణాత్మ దేహములతో చెప్పుకుంటూ మాకు కలిగిన సమస్తముతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. మా జీవితంలో ఏ అర్హత, ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించావు, మీ ఆత్మను మాకు అనుగ్రహించావు, మీ రక్షణను మాకు జీవితంలో ఇచ్చారయ్యా. మీ సొత్తుగా, మీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. మా దోషములను పరిహరించారు. తూర్పుకు పడమరు ఎంత దూరంగా ఉన్నదో మా పాపములను మాకు అంత దూరంగా మీరు చేశారు. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు. నా దోషములను క్షమించు దేవుడు, వేదనలను తొలగించును, కరుణా కటాక్షము కిరీటముగా ఉంచావు. నీ ఆత్మతో నన్ను నింపావు, నీ రక్షణ నాకిచ్చావు. కుమారునిగా నన్ను చేర్చుకున్నావు, పరమ తండ్రివి. నా ప్రాణం, నా సర్వం, అంతరంగమున సమస్తం ఆయన చేసిన మేలను మరువకుమా. నా ప్రాణం, నా సర్వం, అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. నా జీవితంలో, మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును, ఉపకారం జ్ఞాపకం చేసుకుంటూ ఎన్నతగిన, గణపరచదగిన మీ నామాన్ని ప్రస్తుతిస్తూ ఈ రోజున మీకు స్తుతుల సింహాసనం వేస్తున్నాం. మా ప్రాణం అంతటితో, మాకు కలిగిన సమస్తముతోటి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ మా ఈ స్తుతిని, నైవేద్యాన్ని, ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును స్తుతించేటువంటి గొప్ప భాగ్యం మన జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. ఆయన నామాన్ని బట్టి ఈ 103వ కీర్తన రచించినటువంటి గొప్ప కీర్తనకారుడు మరి అందులో ప్రతి యొక్క విషయాన్ని పొందుపరిచాడు. దేవుడు ఎలా తన నమ్మకత్వాన్ని చాటుకుంటున్నాడని. దేవుని నామం యొక్క ప్రస్తావన కూడా 8వ వచనంలో ఉంటుంది. ఆయన నామము హీ ఈస్ గ్రేషియస్, మర్సిఫుల్, స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ లవ్. ఆయన దయాళుడు, ఆయన కరుణా వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. ఆయన కోపగించుటకు నిదానించేవాడు, ప్రేమించే విషయంలో, కనికరం చూపే విషయంలో ఎంత గొప్పవాడో ఆ మాట మనకు తెలియచేస్తుంది. అది మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది, అది మనల్ని ప్రేరేపిస్తుంది ప్రభువును ఆరాధించడానికి. ఈరోజు తన దయా సంకల్పాన్ని బట్టి, ఆయన దాక్షిణ్యతను బట్టి మనల్ని ఈరోజు
ఆయన రక్షించడం మాత్రమే కాదు, కుమారుడు కుమార్తె అనేటువంటి గొప్ప ఆధిక్యతనిచ్చి మేలుతో మనం తృప్తిపరుస్తూ, ఎల్లప్పుడూ కోపగించేవాడు, మన మీద ఆగ్రహముతో రగిలిపోయే దేవుడు కాదు, కానీ మనం ప్రేమించి కృప చూపించేటువంటి దేవుడు. ఆ కృపను బట్టి ఈరోజు ప్రభువుని ఆరాధించలేకపోతే ఇంకెప్పుడు ఆరాధిస్తాను చెప్పండి. అందుకే ప్రభువుని ఆరాధించేటువంటిది ఒక జీవిత విధానంగా మార్చబడాలి. ఎప్పుడైతే అది మార్చబడగలుగుతుందో అప్పుడు నిజంగా దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడగలుగుతాం. ఈరోజు దూతలు కూడా ప్రభువుని స్తుతిస్తున్నారు, కానీ దూతలకు కుమారులు కుమార్తెలు అయ్యేటువంటి అనుభవం లేదు. కానీ మనకు దేవుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని మనం సద్వినియోగపరచుకోవటం మనం నేర్చుకోవాలి. అలా ఎప్పుడైతే నేర్చుకోవడం ప్రారంభిస్తామో దేవుడు ఖచ్చితంగా మన విషయంలో ఒక అద్భుతాన్ని మేలు చేస్తాడు. అయితే మేలుల కోసం ప్రభువుని స్తుతించడం కాదు. ఒక పాటలో ఉంటుంది, నీ మేళ్ళకు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటుంది. మరి ఇది ఏమి రెవల్యూషన్ నాకు తెలియదు, కానీ మేళ్ళకు అలవాటు పడిపోయి దేవుని విడిచిపెట్టలేకపోవడం కాదు, కానీ మేలు చేసినా దేవుడే, మేలు చేయకపోయినా దేవుడే అని ఆరాధనే నా జీవిత విధానము అని ఎవరైతే ఆయన ఆరాధించేటువంటి క్రమంలో జీవిస్తారో వారు దేవుని చేత ఖచ్చితంగా ఏ సమయానికి అవసరమైన ఆ మేలును దీవెనను ఖచ్చితంగా పొందుతారు. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అలాంటి ఆత్మీయతలోనికి మనందరం నడిపించబడదు కాక. ఆమెన్, ఆమెన్. నెక్స్ట్ లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారము సాయంత్రము 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి ఈ సెషన్కు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఆదివారము సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్న ఈ ప్రోగ్రాం ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి మీరు ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా దీన్ని మీరు షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. మరి ప్రతి వెన్స్డే కూడా బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్ వావ్ అనేటువంటి ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. తర్వాత శుక్రవారము శనివారము 2 రోజులు కూడా బైబిల్ స్టడీ, వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశ కలిగిన వారు బైబిల్ను మీరు క్షుణ్ణంగా చదివి నేర్చుకున్న తర్వాత మీకు ఎక్కడ డౌట్ ఉన్నా, మరి బైబిల్ని సిస్టమేటిక్గా నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నా, మరి ఈ బైబిల్ స్టడీ సిరీస్ని కూడా మీరు వీక్షించండి. ప్రస్తుతానికి లేవియాకాండాన్ని ధ్యానిస్తున్నాము. లేవియాకాండంలో అనేక విషయాలు దేవుడు బోధిస్తూ ఉన్నాడు. లేవియాకాండం మాత్రమే కాకుండా ఇలా ప్రతి పుస్తకంలో నుంచి దేవుని వాక్యాన్ని సూటిగా స్పష్టంగా మరి నేర్చుకోవడానికి మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు స్క్రిప్చర్ టైం తెలుగులో, ప్రతి శనివారము స్క్రిప్చర్ టైం ఇంగ్లీష్లో మీకు అందుబాటులో ఉంటుంది కనుక మీరు వాటిని కూడా వీక్షించవచ్చని మీకు మనం చేస్తున్నాం. ప్రతిరోజు బైబిల్ చదువుకొని ప్రార్థనతో మీరు దినాన్ని ప్రారంభించేవారుగా ఉంటే, మరి సిస్టమేటిక్గా బైబిల్ను నేర్చుకునే విషయంలో మరి ప్రతిరోజు డైలీ డివోషన్ కూడా మీకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో లెర్న్ టు నో హిమ్ అనేటువంటి పేజ్లో మీకు డైలీ డివోషన్ కూడా అందించబడుతుంది. ఇంగ్లీష్లోనే ఉంది, అది మీరు చూసి వాక్యాన్ని నేర్చుకోవచ్చు. తర్వాత ఒక డివోషనల్ ప్రేయర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఆ డివోషనల్ ప్రేయర్ని బట్టి మీరు ప్రార్థన చేసుకొని కూడా మీ దినాన్ని మీరు ప్రారంభించవచ్చని మీకు మనం చేస్తుంది. బట్ ఇది మీరు చేస్తుండగా మీ బైబిల్ స్టడీ, మీరు బైబిల్ చదువుకోవడము, మీరు ప్రార్థించుకోవడం మాత్రం మానవద్దు. అవి చేస్తూ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇవి మీరు చేస్తే ఇట్ విల్ బి లైక్ రైసింగ్ ఆన్ ద కేక్. అలా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. మరి దీవెనకరంగా అనిపిస్తే వీటన్నిటిని కూడా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయొచ్చు. ఓకే, మంచిది. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. మీ గృహాల్లో లేకపోతే మీ సర్కిల్స్లో, మీ కమ్యూనిటీస్లో ఎక్కడైనా బైబిల్ స్టడీ గ్రూప్, ప్రేయర్ గ్రూప్స్ కావాలంటే సంప్రదించండి. మరి దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మరి అర్థమగు రీతిలో పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకోవడానికి ఈ ప్రేయర్ గ్రూప్స్ మీకు ప్రయోజనకరంగా ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియజేసినట్లయితే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. ఓకే, మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా దేవుడు మన జీవితాల్లో తాను నిర్ణయించిన రీతిలో మన కొరకు ఉద్దేశించిన ఆయన ప్రణాళికలు నెరవేర్చుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5 మరియు 6 వచనాలు గల దేవుని మాటను ఒకసారి చూసి మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5 మరియు 6 వచనాలు గల దేవుని మాటను చూద్దాం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయమై ఉన్నది.
దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అని యేసు ప్రభువు మరి ఈ విధంగా ఈ మాటలు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్తలో సువార్తికుడు చాలా చక్కగా యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన మూలాలు, దేవుని దగ్గర నుంచి ఉన్న మూలాలను మొదటి అధ్యాయం నుంచి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. అందుకే యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత, అంటే యేసు ప్రభువును మీరు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి, యేసు ప్రభు యొక్క ఉనికి ఎలాంటిది, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన ఎలాంటి వ్యక్తి అని తెలుసుకోవాలని మీరు ఆశపడితే మాత్రము మీరు యోహాను సువార్త ఖచ్చితంగా చదవండి. యోహాను సువార్తలో యేసు ప్రభు ఎవరై ఉన్నాడు, ఏమై ఉన్నాడు అని చాలా స్పష్టంగా యేసు ప్రభువును గురించినటువంటి దాచిపెట్టబడి ఉంచినటువంటి ఆ మర్మాలను మరి ఆయన ప్రత్యక్షపరచడము, వాటిని యోహాను భక్తుడు చాలా చక్కగా క్రోడీకరించి రాసినట్టుగా మనం చూస్తాం. మిగతా సువార్తల్లో యేసు ప్రభువును ఒక మనుష్య కుమారుడికి పోల్చి రాయడం చూస్తాము, లేకపోతే యేసు ప్రభువును ఒక వద్దగొర్రె పిల్లలాగా పోల్చి రాయడం చూస్తాము, లేకపోతే యేసు ప్రభువును యూదులకు రాజుగా కనపరిచే విధానమును మనం చూస్తూ ఉంటాం. అయితే డిఫరెంట్ ఆడియన్స్ కొరకు ఆ స్వార్థలు రాయబడ్డాయి కాబట్టి వారి పర్స్పెక్టివ్స్ కరెక్ట్ ఉండొచ్చు. కానీ యోహాను భక్తుడు అసలు యేసు ప్రభు ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆది కాండం నుంచి ఆయన కవర్ చేస్తూ మరి ఎక్కడి దాకా తీసుకెళ్తాడంటే నిత్య జీవం వరకు తీసుకెళ్తాడు. అందుకు యోహాను సువార్త చదవండి, చాలా చక్కగా నేర్చుకోండి. యోహాను సువార్త విషయంలో మీరు ఆసక్తి కలిగి దాన్ని ధ్యానించాలని మీకు మనం చేస్తాను. ఒకరోజు నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యుడు, లేకపోతే ఈజ్ ద టీచర్ ఆఫ్ ద లా అని చెప్పొచ్చు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ఒక వ్యక్తి, అతను ఒక రాత్రి సమయం ముందు, నికోదేము అతని పేరు, అతను యేసు ప్రభువుని కలుసుకోవడానికి వచ్చాడు. రాత్రి సమయంలో ఎందుకు వచ్చాడంటే, పగల సమయంలో నికోదేము ఒకవేళ యేసు ప్రభుతో మాట్లాడడం ఎవరైనా చూశారంటే పరిసయ్యులు, శాస్త్రులు వారి డినామినేషన్ నుంచి అతను తొలగించేస్తారు, అతన్ని ఏకాకిని చేసేస్తారు, మేబీ మరణానికి కూడా అప్పగించవచ్చేమో. మరి తన శరీరాన్ని, అంటే తన ఆత్మను కాపాడుకుంటూ నికోదేము అతనికి క్రీస్తు పట్ల ఉన్నటువంటి ఆసక్తిని బట్టి కనీసం రాత్రైనా ఆయన ఏకాంతంగా ఎక్కడ దొరుకుతాడో అక్కడ ఆయన కలుసుకోవడానికి వచ్చాడు. కొన్ని డౌట్స్ని అతను అక్కడ నివృత్తి చేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. అయితే అతడు సంభాషిస్తూ రబ్బాయి అని అతను యేసు ప్రభువుని సంబోధిస్తూ మాట్లాడుతాడు. ఒక టీచర్ యేసు ప్రభుని మంచి బోధకుడా అని చక్కగా సంబోధిస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఒక ఎక్స్పీరియన్స్డ్ టీచర్ ఒక యంగ్స్టర్ దగ్గరికి వచ్చి ఈ మాటలంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. అయితే యేసు ప్రభు కొన్ని మాటలు చెప్తే అది అతనికి అర్థం కాలేదు. మీరు తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి మీరు వారసులు కాలేరు, నిత్య జీవాన్ని మీరు పొందుకోలేరు అని చెప్పేటప్పటికీ అతనిలో ఒక ఆలోచన ప్రారంభమైంది. ఏంటి ఈ బోధ నేను ఎప్పుడు వినలేదు, ఇలాంటి బోధ కూడా ఒకటి ఎగ్జిస్ట్ అవుతుందా అని అతను ఆలోచిస్తూ, నేను ముసలివాడిగా ఉన్నాను, మరి ఇప్పుడు నేను ఎలా నా తల్లి కొట్టులోకి వెళ్ళి మరలా తిరిగి జన్మిస్తాను అని మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు చాలా అవాక్కైపోయాడు అతని పరిస్థితిని చూసి. ఏంటి ఇంత చిన్న సింపుల్ లాజిక్ కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, అలాంటిది నువ్వు ప్రజలకు ఏమని బోధిస్తావు, ప్రజలకు ఆత్మీయ సత్యాలను ఏమని నేర్పించగలుగుతావు, అసలు నీ పరిస్థితి ఇలా ఉంటే ఇక నువ్వు ప్రజలకు ఏమి నేర్పించగలుగుతావు, ఈ మాత్రం నీకు అర్థం కాలేదా అని నికోదేము గురించి యేసు ప్రభు అక్కడ ఆశ్చర్యపడినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ 3వ అధ్యాయంలో మరి యేసు ప్రభు తిరిగి జన్మించే అనుభవం గురించి మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. ఏమని చెప్పాడంటే యేసు ప్రభు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఒక వ్యక్తి నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి అనేటువంటి మాట ఇక్కడ ఉపదేశించబడింది. ఓకే, జన్మించితేనే కానీ అనే మాట, తిరిగి జన్మించితే అంటే అనుభవం ఏంటంటే మరలా నువ్వు వెళ్ళి నీ తల్లి కడుపులోకి వెళ్ళి మరలా నువ్వు బయటికి రావడం అని కాదు. కానీ ఒక వ్యక్తి శారీరకంగా పుట్టాడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, అంటే ఈ లోకంలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా తల్లిదండ్రుల శరీర కలయికను బట్టి పుట్టాడు, బయటకు వచ్చాడు. ఓకే, అయితే
ఇప్పుడు ఆ వ్యక్తి శరీరానుసారిగా అంటే శరీరం బట్టి కలిగాడు కాబట్టి, శరీరాన్ని బట్టి నడుచుకుంటాడు కాబట్టి, శరీరీ అని పిలువబడతాడు తప్ప, దేవుని ఆత్మచేత నడిపించబడే అనుభవంకి రాడు. అయితే ఈ వ్యక్తి ఏదో ఒక పాయింట్‌లో యేసు ప్రభువుని తెలుసుకోవాలి. ఏదో ఒక పాయింట్‌లో నిత్య జీవమునకు మార్గం కనుక్కోవాలి. ఏదో ఒక పాయింట్‌లో మరి తను పూర్తిగా దేవుని యొద్దకు తిరిగి మరలి రాగలగాలి. అలా రాగలిగినప్పుడే ఒక వ్యక్తి యేసు ప్రభువును కనుక్కుంటాడు. ఎందుకంటే యేసు ప్రభువు మనుషులను వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే పరలోకమునకు దారి అయి ఉన్నాడు. ఆయన తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రానేరడు అని యేసు ప్రభువే తన గురించి ఆయన చెప్పుకున్నాడు. అదే యోహాను సువార్తలోనే ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాడు అని ఆయన సూటిగా స్పష్టంగా చెప్పాడు. నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నాలోనే జీవం ఉంది, నేనే సత్యాన్ని. ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు అసత్యం నుంచి విడిపించబడతారు, స్వతంత్రులుగా చేయబడతారని యేసుప్రభు చెప్పాడు. ఆ మాటలు చెప్పిన బట్టి ఒక వ్యక్తి శరీరంగా జన్మించిన వ్యక్తి ఏదో ఒక పాయింట్లో ఈ యేసుప్రభు అనే మార్గము, సత్యము, జీవాన్ని ఎవరైతే కనుక్కుంటారో అప్పుడు వారు పశ్చాత్తాపడి వారు నూతన జీవితం కొరకు నీటి మూలంగా జన్మించేటువంటి అనుభవానికి వస్తారు. నీటి మూలంగా జన్మించే అనుభవం ఏంటి అని అంటే ఇది బాప్తిస్మము. ఓకే, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అనే బాప్తిస్మ యోహాను ఎవరి గురించి సంబోధించాడంటే, ఎవరైతే వారు పాప జీవితం జీవించకుండా రోత జీవితం విడిచిపెట్టి పరిశుద్ధతలోకి రావడానికి వారి పాపలను ఒప్పుకొని పశ్చాత్తాపడిన తర్వాత, మారు మనసు వాళ్ళకి కలిగిన తర్వాత దానికి తగిన ఫలము ఫలించడానికి వారికి ఆయన ఒక బాప్తిస్మ ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు బాప్తిస్మంలో 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, ఒక వ్యక్తి కంప్లీట్‌గా ముంచబడతాడు నీళ్ళలో. తర్వాత ఆ వ్యక్తి నీటిలో నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఓకే, బాప్తిస్మం చాలా రకాలు ఉన్నాయని చాలామంది చెప్తా ఉంటారు. కానీ పర్ఫెక్ట్ బాప్టిజం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి కంప్లీట్‌గా నీటిలో మునిగి తర్వాత నీటిలో నుంచి బయటికి రావడాన్ని బ్యాప్టైజో అనేటువంటి గ్రీక్ వర్డ్ ద్వారా ఈ మాట రాయబడి ఉంది. అందుకే పాత నిబంధనలో మనము బాప్టిజం గురించి చూడం గాని, కొత్త నిబంధనలో మరి యోహాను చేత ప్రారంభించబడి ఉంటుంది ఈ పరిచర్య. అందుకే మేబీ ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి నికోదేముకు ఈ బాప్తిజం గురించిన సరైన అవగాహన లేదేమో. కానీ మీకు విషయం చెప్పమంటారా, ఒక వ్యక్తి బాప్తిసము అనేటువంటి ప్రక్రియ పాత నిబంధనలో కూడా ఉంది. మీరు చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రం దాటుకొని వారు కనాన్ అనేటువంటి వారి యొక్క గమ్యస్థానానికి, దేవుడు నిర్ణయించిన గమ్యస్థానానికి, వారి స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడా వారు పాపం అనేటువంటి లేకపోతే చెర అనేటువంటి ఆ దాసత్వం నుంచి విడిపించబడి ఇప్పుడు ఆ నీటి ద్వారా అంటే ఎర్ర సముద్రమును దాటుకొని ఎర్ర సముద్రంలో వారు బాప్తిసం పొందారు. దానికి సూచనగా అది చేయబడింది అని కూడా మనం చూస్తాం. సరే, అదంటే అదొక సూచనగా చెప్పబడింది. ఇంకా ఏమైనా అనుభవాలు ఉన్నాయా బాప్తిసం గురించి ఆలోచన చేస్తే, నయమాను గురించి మీరు ఆలోచన చేయండి. నయమాను ఇజ్రాయేలీయుడు కాదు, అతడు యూదుడు కూడా కాదు, అతడు అన్యుడు. అయితే అతను కుష్ఠరోగం చేత బాధపడుతూ ఉంటాడు. ఈ కుష్ఠరోగం గురించి అనేకమైన చోట్ల అనేకమైన ట్రీట్మెంట్స్ తీసుకున్నాడు కానీ ఎక్కడా బాగు కాలేదు. అయితే ఎలీషా అనేటువంటి ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగుపరచబడతాడు అనుకొని ఒక దాసి, తన దగ్గర పనిచేస్తున్న చిన్న దాసి, తను యూదురాలు, ఆ మాట చెప్తే అతను బయలుదేరి వచ్చి ఎలీషాను కలుసుకుంటే ఎలీషా మరి ముఖం దర్శనం కూడా చేసుకోకుండా, ఎలీషా అతని దగ్గరికి వచ్చి మాట్లాడకుండా వెళ్ళి యోర్దాను నదిలో మునగమంటాడు. యోర్దాను నదిలో మునగమంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా దేశంలో నదులు లేవా, ఇంకా మంచి మంచి నదులు ఉన్నాయి, అలాంటి నదులు విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చి మట్టితో నిండి ఉన్న ఈ బురద మట్టిలో, ఈ బురద నీటిలో ఎలా మునగమంటావు నన్ను, అసలుకి నన్ను చూడకుండా, నన్ను పరామర్శించకుండా నాకు ఎలా ట్రీట్మెంట్ ఇస్తావు నువ్వు, ఎలా అని చెప్పి అంటూ ఉంటే అక్కడ ఒక నపుంసకుడు, అతని రథను నడిపించేటువంటి వ్యక్తి, మీరు పెద్ద విషయం చెప్పినా కూడా చేసి ఉండేవారేమో కదా, కానీ చెప్పింది జస్ట్ మునగమనే కదా అని చెప్పినప్పుడు వెళ్ళి 7 సార్లు మునగమన్నప్పుడు 7 సార్లు మునిగి లేచాడంట. లేచిన తర్వాత అతని శరీరం అంతా కూడా మరి కుష్ఠముతో నిండి ఉన్న శరీరం అంతా కూడా 7 సార్లు ఆ నీటిలో మునిగి తిరిగి లేవగానే అతని చర్మం ఎలా మారిపోయిందంట, చిన్న బిడ్డల చర్మం లాగా మారిపోయిందంట. అర్థం ఏంటో తెలుసా,
కుష్టు పాపానికి సాదృశ్యము. మనిషి జీవితంలో పాపము వల్ల వచ్చినటువంటి అవిధేయతను బట్టి అతని జీవితంలో అది పాపము ఏలుబడి చేస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే నీటి ద్వారా అతను అందులో మునిగి తిరిగి లేచాడో, దేవుడు 7 సంపూర్ణమైన సంఖ్య, 7 దేవుని సంపూర్ణమైనటువంటి విడుదల అతనికి అనుగ్రహించబడింది. అందుకే మరలా కొత్త పిల్లవాడు పుడితే ఎలా ఉంటుందో అలాంటి చర్మాన్ని అతనికి ఇచ్చాడంట. అలాంటి శరీరాన్ని అతనికి అమర్చాడంట. తిరిగి జన్మించాడా? తిరిగి తల్లి కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చాడా? తిరిగి సిజేరియన్ ఆపరేషన్ జరిగిందా? లేదు. నీటి ద్వారా తిరిగి జన్మించడం అంటే ఇది. అంటే పాత నిబంధనలు కూడా దీనికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి, లేవని కాదు. అయితే వాటి దృష్టాంతాలని ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. నికోదేము లాంటి శాస్త్రోపదేశకునికి ఇది అర్థం కాలేదు. అయితే మరి ఎంత అర్థమవుతుందో చెప్పండి. నూతన నిబంధనలో బాప్తిస్మ ఇచ్చే యోహాను మరి ఆ విధంగా బాప్తిస్మస్ ఇస్తూ వచ్చాడు. అయితే అతను చెప్పాడు ఒక మాట, నేను మీకు నీటితో బాప్తిస్మ ఇస్తున్నాను, కానీ నా వెనుకలో ఇంకొకడు రాబోతున్నాడు, అతని చెప్పుల వారును విప్పుటకైనను నాకు అర్హత యోగ్యత లేదు అని అన్నాడు. తర్వాత వచ్చిన వాడు ఎవరో కాదు, యేసు ప్రభువే. యేసు ప్రభు మీకు ఆత్మలో బాప్తిస్మ ఇస్తాడని చెప్పాడు. ఇప్పుడు ఆత్మ మూలముగా పరిశుద్ధాత్మ అగ్ని చేత యేసు ప్రభు బాప్తిస్మ ఇస్తాడు. అంటే ఒక మనిషి శరీరగా పుట్టి శరీరగా జీవించి శరీరగా చనిపోతే ప్రయోజనం లేదు, కానీ శరీరగా పుట్టిన వ్యక్తి ఏదో ఒక సమయంలో నీటి మూలంగా జన్మించే అనుభవంలోనికి, అంటే ఆ యోర్దాను నది అనేటువంటి అనుభవంలోనికి, బాప్తిస్మము అనేటువంటి అనుభవంలోనికి ఒక వ్యక్తి రావాలి. రక్షణ బాప్తిస్మానికి చాలా అవసరం. రక్షణ బాప్తిస్మంగా పొందకుండా నిర్లక్ష్యం చేస్తున్నారా? నీటి మూలం తిరిగి జన్మించే అనుభవం లేదు. మరి లోకంలో ఉండి ఎన్ని ఇన్సూరెన్స్లు కట్టినా మీకు ప్రయోజనం లేదు. ఈ లోకంలో ఉండి ఎంత సంపాదించినా మీరు ఒకవేళ రక్షణ బాప్తిజం తీసుకోలేదంటే రేపు ఆఫ్టర్ లైఫ్ అనేది మీకు లేదు. మరి ఇక్కడ జీవించిందంతా కూడా ఎవరికి ఇచ్చి వెళ్ళిపోవాల్సిందే తప్ప మీరు తీసుకెళ్ళేది ఏం లేదు. రక్షించబడి బాప్తిజం పొందిన వ్యక్తి తన ఆత్మతో కలిసి మహిమ శరీరాన్ని ధరించుకునే అప్డేషన్ ఉంటుంది. ఇప్పుడు కృషించిపోతున్న శరీరాన్ని ధరించుకుని జీవిస్తున్నాం శరీరంగా జీవిస్తే. అయితే తిరిగి జన్మించిన అనుభవం, అంటే నీటి ద్వారా జన్మించిన అనుభవం కలిగిన వ్యక్తికి మహిమ శరీరాన్ని ధరించుకుని నిత్యము దేవునితో జీవించేటువంటి అనుభవం కలిగి ఉండడానికి అవకాశం ఇస్తారు దేవుడు. అది గొప్ప ఆధిక్యత. రెండవది, ఇలా జరిగిన తర్వాత యేసు ప్రభు కూడా నీటిలో మునిగి తిరిగి లేచిన తర్వాత, బాప్టిజం అయిన తర్వాత యేసు ప్రభు మీదకి ఒక పావురము, పరిశుద్ధాత్మ పావురం వలె అతని మీదకి వాలడము, పరలోకం తెరవబడ్డము, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అనే మాట మనకు వినపడ్డం మనకు జరుగుతుంది. అక్కడ తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు తన కుమారుని గురించి. దేవుడు తన ఆత్మను ఇచ్చాడంట. ఆ ఆత్మను పొందుకున్న వ్యక్తి ఇప్పుడు ఆత్మ చేత మన 40 దినాలు శోధించబడ్డానికి అరణ్యంలోనికి త్రోసుకొని పోయిన ఆత్మ అని చూస్తున్నాం. అంటే ఆత్మ చేత జన్మించే అనుభవంలోనికి పరిశుద్ధాత్మ యేసు ప్రభుని తీసుకెళ్ళినట్టుగా రక్షించబడి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆత్మ చేత నడిపించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు మాట చెప్తాను, యోహాను సువార్త 1:14 ఎందరైతే క్రీస్తును అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడింది, కానీ పిల్లలు వెంటనే అవ్వలే. అయితే ఎప్పుడైతే వారు విశ్వసించి బాప్తిసం పొందిన తర్వాత, వారి రక్షణ సంపూర్ణమైన తర్వాత దేవుడు తన ఆత్మను వారికి ఇస్తాడో, దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో, మరి రోమీయులకు రాసిన పత్రిక 8:14 దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమార్తెలు లేకపోతే కుమార్తెలు ఆరు కుమారులుగా పిలువబడతారని ఉంది. అంటే అప్పుడు దేవుని ఆత్మ చేత జన్మించిన అనుభవంలోనికి వస్తారని. అంటే ఇప్పుడు శరీరంలో పుట్టాడు మనిషి, శరీరంలోనే జీవించి చనిపోతే ప్రయోజనం లేదు, కానీ శరీరంలో పుట్టిన వ్యక్తి నీటి ద్వారా తిరిగి జన్మించి బాప్టిజం పొందుకొని ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన అనుభవంలోనికి వస్తే నిత్య జీవనకు వారసుడు అవుతాడు. దేవుని రాజ్యంలోనికి అతనికి గ్రాండ్ వెల్కమ్ ఎంట్రీ అనుగ్రహించబడతారని చూస్తాం. మరి యేసుప్రభు దీని గురించే చెప్పాడు, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమునకు వారసుడు కాలేడు, ప్రవేశించలేడని నిశ్చయంగా చెప్తున్నాడు. శరీరం మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మగా మారుతుంది. ఇప్పుడు ఆత్మ దేవునితో పాటు సదాకాలం జీవిస్తుంది అని చూస్తాం. ఈరోజు ఆత్మ మూలంగా జన్మించే అనుభవంలోనికి వచ్చామా ఒకసారి ఆలోచించాలి. రక్షణ బాప్తిసం పొందాం, దేవునికి స్తోత్రం, కానీ
దేవుని ఆత్మకు లోబడి, దేవుని ఆత్మకు మనల్ని మనం అప్పగించుకొని, దేవుని ఆత్మ చేత నడిపించబడే అనుభవంలోకి వచ్చామా లేదా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఈరోజు శరీరమును బట్టి నడుచుకుంటున్నామా, ఆత్మను బట్టి నడుచుకుంటున్నామా ఒకసారి ఆలోచించాలి. శరీరం బట్టి నడుచుకుంటుంటే శరీరం అంతకంతకు బాహ్య పురుషుడు నానాటికి కృషిస్తున్నాడంట. కానీ అంతరంగ పురుషుడు అంటే ఆత్మ పురుషుడు నానాటికి కొత్తగా మార్చబడుతున్నాడంట. ఈరోజు కొత్తగా మార్చబడే అనుభవంలోనికి మనం రావాలి. నూతన పరచబడే అనుభవంలోనికి రావాలి. రెన్యూవల్ జరిగేటువంటి అనుభవంలోనికి మనం రావాలి తప్ప మనము ఈ విధంగా మరి ఆత్మ అనుగ్రహించేటువంటి జీవంలో రాలేకపోతున్నాము అంటే ఇంకా శరీరులుగానే జీవిస్తున్నాము. శరీరం అంతకంత కృషించిపోతా ఉంది. శరీరంలో పాపం ఏలుబడి చేస్తూ ఉంది. ఆత్మలో మనం నడిపించబడితే దేవుని ఆత్మకి ఏలుబడిలో దేవుని కృపను సద్వినియోగపరచుకుంటూ ఆయన అనుగ్రహించే జీవాన్ని సమృద్ధిగా నిత్యత్వం పొందడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు శరీరం బట్టి నడుచుకుంటున్నామా, ఆత్మను బట్టి నడుచుకుంటున్నామో ఆలోచించాలి. శరీరం బట్టి నడుచుకునేవాడు ఈ లోక సంబంధమైన ఆహారం తింటాడు, ఈ లోక సంబంధంగా నడుచుకుంటాడు, ఈ లోకంలోని ప్రతి విషయాన్ని కూడా అతను కలిగి ఉంటాడు. అంటే ఈ లోకంలో ఉన్న వాంఛలు, ఇచ్చలు, కోరికలు, తాపత్రయం ఇవన్నీ కూడా లోకంలో ఉన్నవన్నీ కూడా అతనిలోకి వచ్చేస్తాయి. అయితే ఆత్మను బట్టి అనుసరించి జీవించేటువంటి వ్యక్తి దేవుని ఆత్మ తనకి ఇచ్చేటువంటి ఫలాలు, వరాలు, లేకపోతే దేవుని ఆత్మ చేత జీవం పొందుకొని నడుస్తాడు. అంటే యేసు ప్రభుని ఎందరైతే సేవిస్తారో, యేసు ప్రభుని ఎందరైతే భుజిస్తారో, ఆయన ఎవరైతే పానం చేస్తారో వారికి దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన ప్రామిస్ చేసిన, అష్యూర్ చేసిన ఆ నిత్య జీవం అనేటువంటి ఒక చక్కటి బహుమానాన్ని వారు పొందుకుంటారు. అదే మనం చూస్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవం కలవారు కారు. ఆయన రక్తం తాగడం ఏంటి, ఆయన శరీరాన్ని తినడం ఏంటి, తిన్నవారు జీవం కలిగి ఉంటారు అంటున్నాడు యేసుప్రభు. అంటే ఏంటి? ఆయన వాక్యాన్ని భుజిస్తేనే తప్ప, ఆయన మీరు పానం చేస్తేనే తప్ప, అంటే ఆయనలో మీరు మమేకం అయితేనే తప్ప, ఆయనలో మీరు ఒకటైతేనే తప్ప ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మీరు పొందుకోలేని అర్థం. అదే అధ్యాయంలో 10 వచనాల తర్వాత మీరు చూస్తే 63, 64 వచనాలు చూస్తే ఆత్మయే జీవింపచేయుచున్నది. అంటే ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తును మృతుల్లోని పునరుద్ధరణగా తిరిగి లేపిందో ఇదే ఆత్మ మనలను కూడా జీవింప చేయగలదు. మనము దేవుని మాటకు లోబడి ఆత్మకు అనుసంధానం చేసుకుని యేసుక్రీస్తులో ఒకటి జీవించగలిగితే. శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో ఉన్న మాటలు ఆత్మీయ జీవము నై ఉన్నవి కానీ మీలో విశ్వసింపని వాడు కొందరు ఉన్నారు, వారితో చెప్పిన విశ్వసించని వారెవరో తన అప్పగింపు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. ఈరోజు మనం యేసును అప్పగించేటువంటి వారుగా, తృణీకరించేవారుగా మనం ఉంటున్నామా? యేసును అంగీకరించి దేవుని ఆత్మ ద్వారా పొందేటువంటి జీవానికి వారసులం అవుతున్నామా లేదా పరీక్షించుకోవాలి. ఈరోజు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించిన అనుభవంలోనికి వచ్చిన వ్యక్తులుగా దేవుని ఆత్మ ద్వారా పొందే జీవాన్ని పొందుకుంటూ దేవుని కొరకు మరి పరిశుద్ధులుగా, దేవుని దృష్టికి ఇంకా యోగం పోవడం కలిగి నిత్యము జీవించే అనుభవాన్ని దేవుడే మనకు అనుభవించాలని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రాలు. నిజమే కదా, మా జీవితాల్లో ప్రభువా తిరిగి జన్మించిన అనుభవంలోకి మేము రావడం చాలా ప్రాముఖ్యంగా వస్తుంది. శరీరులుగా జీవించాము, శరీరులుగానే ఈ లోకంలో పుట్టాము, ఈ శరీరాన్ని అనుసరించి నడుచుకుంటున్నాము. అయితే మేము రక్షణ బాప్తిస్మం పొందేటువంటి ఆ ప్రణాళికలోకి మేము రావాలి. అందులో మేము పాలిభాగస్తులు అవ్వాలి. అక్కడ మీ మరణంలోనూ మీ పునరుద్ధరణలో పాలిభాగస్థం అవుతాము. ఆ తర్వాత మీ ఆత్మచేత నింపబడి, మీ ఆత్మచేత నడిపించబడుతూ, ఆత్మ మాకు అనుగ్రహించి జీవాన్ని పొందుకుంటూ, ఆత్మ ఇచ్చేటువంటి మరి ఆ కృప అనేటువంటి మరి చక్కటి దేవుని సామర్థ్యాన్ని అనుభవిస్తూ మీ కొరకు జీవించే భాగ్యాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించండి. తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారుగా ఆత్మ జీవింప చేయను అన్న మాటను బట్టి మరి శరీరం నుంచి పుట్టింది శరీరంగా ఉంటుంది, ఆత్మ నుంచి పుట్టింది ఆత్మగా ఉంటుంది అన్నారు. మీ ఆత్మచేత పుట్టిన వారుగా, మీ ఆత్మచేత నిర్మితమైన వారుగా,
మీ ఆత్మచేత నడిపించబడుతూ మీ సొత్తుగా మీ బిడ్డలుగా పిలువబడే భాగ్యాన్ని మీరే మాకు అనుగ్రహించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈరోజు ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వారు ఎవరైనా ఉంటే వారితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడండి. శరీరానుసారంగా శరీరం ద్వారా పుట్టి శరీరానుసారంగా జీవించి మరణించిపోతే మా వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. కానీ మీ ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన అనుభవంలోనికి రావాలి. రక్షణ బాప్తిస్మం పొందుకొని నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించిన వారిగా మిమ్మల్ని ఘనపరిచి మీ కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవించే భాగ్యం దయచేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. ప్రతి ఆదివారం సాయంత్రం ప్రసారమైనటువంటి ప్రోగ్రామ్ వీక్షించండి. దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా మీరు షేర్ చేయండి. ప్రభువును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.